నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అమలులో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలు నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈ నెల 26 నుండి అమలు పరచడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందించడం జరుగుతుందని తెలిపారు. భూములు లేని నిరుపేదలకు ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా అందించడం జరుగుతుందని, ఉపాధి జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులపాటు పనులు చేసి ఉండాలని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కొరకు గత ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడం కోసం గతంలో దరఖాస్తు చేసుకొని వారు ప్రస్తుత గ్రామ సభల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు కొరకు ఇండ్ల స్థలాలు ఉండి పక్కా ఇళ్లు లేని నిరుపేదలు ఇళ్ల స్థలాలు ఉండి పక్కా ఇళ్లు లేని వారికి గ్రామసభ ఆమోదం మేరకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇటీ 4 పథకాలలో అర్హులైన ముసాయిదా జాబితాలను గ్రామసభలో చదివి వినిపించడం జరుగుతుందని, వాటిపై ఏమైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే తెలియజేయాలని అన్నారు. పథకాలలో అర్హులైన వారికి అమలు పరచడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామంలో త్రాగు నీటి సమస్య ఉందని, నీటి ట్యాంకు ఉన్నప్పటికీ గ్రామంలోని పైప్ లైన్ సరిగా లేవని తెలిపారు. స్వయం సహాయక బృందానికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి భవనం మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. గ్రామంలోని నిరుపేదలు అర్హత కలిగిన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ గ్రామ సభలో తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీఓ రాజేశ్వర్, వ్యవసాయ సహాయ సంచాలకురాలు లక్ష్మీ ప్రసన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సూర్యప్రకాష్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అది కూడా గ్రామ పంచాయతీలో వెరిఫికేషన్ చేయడం జరిగింది. అండ్ అడిషన్ ఆఫ్ మెంబర్స్ ఖాతా ఫామ్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఫోర్త్ ఇందిరమ్మ ఇండ్లు కోసం కూడా సోషో ఎకనామిక్ సర్వేలో ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్ అవి ఎవరు కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేశారు. వాళ్ళు అప్లికేషన్స్ వెరిఫై చేసి ఆన్లైన్ కూడా చేయడం నిరంతర ప్రక్రియ. ఓకే, ఎవరైనా మిస్ అయితే వాళ్ళు ఈరోజు కౌంటర్స్ కూడా ఉంది స్కీమ్ వైజ్. మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టి ఎవరైనా వాళ్ళు ఆబ్జెక్టివ్తో ఈ గ్రామ సభలో కూడా అన్ని లిస్ట్ పెట్టడం జరుగుతున్నాయి. సో మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీతో ఈ ప్రక్రియ నడుస్తుంది. సో ఇప్పుడు రైతు భరోసాలు ఏముంది డేటా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణం సుభాష్ రోడ్డులో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కణం మన కణం కణం భారత మాతకే సమర్పణం. కణం మన కణం కణం భారత మాతకే సమర్పణం. ఈ దేశంలో ఉండాలంటే ఆవాజ్తో ఆవాజ్తో దేశ్ की रक्षा कौन करेगा हम करेगा बीजेपी जिंदाबाद. గ్రామాలలో అత్యధికంగా ఈ రోజు పొగ మంచు ఉదయం 9 గంటలకు కురవడంతో సైకిళ్లపై స్కూలుకు వచ్చే విద్యార్థులు రోడ్డు కనబడకుండా పొగ మంచుతో ఇబ్బందిగా మారింది.
అలాగే మోటార్ సైకిల్ వాహనాలు పొగ మంచు కారణంగా మోటార్ సైకిల్ వాహనాలకు లైట్లు ఆరన్ సౌండ్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, ఈ పొగ మంచు కారణం వల్ల వృద్ధులకు శ్వాసకోశం కొంచెం ఇబ్బందిగా మారుతుందని, ముఖ్యంగా వృద్ధులు, కళ్ళు దృష్టిలోపమున్నవారు పొగ మంచు వల్ల రోడ్డు కనబడకుండా ఉంటుందని, ఇలాంటివారు తగు జాగ్రత్తలు ఉండాలని, ఈ పొగ మంచు వల్ల వ్యవసాయ శనగ పంటపై అపురుగు వచ్చే అవకాశాలు ఉంటాయని, ఈ చలికాలంలో చల్లులు తాగకుండా వేడి కాచిన నీళ్లు తాగాలని, అలాగే ఎప్పటికప్పుడే వేడి ఉన్న ఆహారం తీసుకోవాలని, వ్యవసాయ పనులు ఇతర పనులకు బయటకు వెళ్లినవారు వేడి నీళ్లతో కడుక్కుంటే పగుళ్లు రావని తెలిపారు. ఈ రోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియా డీలక్స్ రోడ్డులో ఉన్న వర్తక, వాణిజ్య, వ్యాపార సముదాయాల వారితో మరియు ఆ ఏరియాలో ఉన్న వ్యాపార సముదాయాల యజమానులతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయుట కొరకై మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి మీటింగులో ఏరియా కౌన్సిలర్లు అయిన చాట్ల రాజేశ్వర్ గారు, మోటూరి శ్రీకాంత్ గారు మరియు ఇతర పెద్దలు పాల్గొని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు తమ వంతుగా కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అంతేగాక ప్రియ డీలక్స్ రోడ్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 50,000 రూపాయలు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కొరకై ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్లు ఇద్దరు చెరో 25,000 రూపాయలు ఇచ్చుటకు ఒప్పుకోవడం జరిగింది. వీరిని ప్రత్యేకముగా అభినందించడం జరిగింది. ఇందుమూలముగా ప్రజలకు తెలియజేయునది ఏమనగా, మీ ఏరియాలలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నేరాలను అదుపు చేయుటకు, నేరస్తులను పట్టుకొనుటకు పోలీసు వారికి సహకరించాలని కోరడం జరుగుతుంది. నర్సన్నపల్లి, తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి పథకాలు అమలు కొరకు గ్రామసభలో జాబితాలను చదివి వినిపించడం జరుగుతుందని, అట్టి వాటిలో అభ్యంతరాలు ఉంటే గ్రామసభలో తెలియజేయాలని అన్నారు. ఇంతకు ముందు దరఖాస్తు సమర్పించని వారు ప్రస్తుత గ్రామసభలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. అట్టి దరఖాస్తులను తదుపరి పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ రంగనాథరావు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 82,000 వెండి 960 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.